హాయ్ అండి. బ్లౌజ్ ప్యాచ్ వర్క్ చాలా సింపుల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. మనము ఆది బ్లౌజ్ ప్రకారము బ్యాక్ పార్ట్ నెక్ ఎలా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటామో అలా లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు అంటే రాంగ్ సైడ్ వైపు కాకుండా రైట్ సైడ్ వైపు అయితే ఈ నెక్ని జాయింట్ చేయాలండి. ఎందుకంటే నేను ఇది తిరగవేసేసుకుంటున్నాను. తిరగవేసేసుకుంటాం కాబట్టి మనము రైట్ సైడ్ వైపు అయితే లైనింగ్ని జాయింట్ చేయాలి. ఈ విధంగా మనము లైనింగ్ని నెక్ ఒకటి జాయింట్ చేసి తర్వాత తిరగవేసేసుకోవాలండి. ఈ ప్యాచ్ వర్క్ అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కుట్టవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా నెక్ అయితే జాయింట్ చేసుకుని కట్ చేసేసుకోవాలండి. తర్వాత తిరగవేసేసుకోవాలి. ఒకసారి చూడండి, తిరగవేసుకునే ముందు మనము రౌండ్ తిరిగే చోట కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత తిరగవేసేసుకోవాలండి. తిరగవేసేసుకున్న తర్వాత మనము నెక్కకైతే చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. మనకి తిరగవేసేసుకుంటే ఇలా అయితే వస్తుంది. మనము లైనింగ్ని బ్లౌజ్ పీస్ని నెక్క దగ్గర సమానంగా మడత పెట్టి పైన అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకుని బ్యాక్ పార్ట్ నెక్నైతే రెడీ చేసుకోవాలి. తర్వాత మనము నెక్ దగ్గర వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ పెట్టొచ్చు, 1.5 ఇంచ్ పెట్టొచ్చు అండి. నేనైతే 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ చివరి భాగానికి అంటే రౌండ్ తిరిగే చోట వచ్చేటప్పటికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని మనము కొద్దిగా డార్క్గా అయితే మార్కింగ్ చేసుకుని ఈ నెక్ భాగాన్ని మధ్యకి మడత పెడితే మనకైతే ఆనవాలు అయితే పడుతుందన్నమాట మరో భాగానికి. అందుకనేసి నేను క్రయాన్తో కొద్దిగా డార్క్గా మార్క్ చేసుకోమని చెప్తున్నానండి. చూసారు కదా, మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు, నాకైతే క్లారిటీగానే ఉందండి. దాన్ని బట్టి అయితే ఈ విధంగా రెండు వైపులా మార్కింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత బరకం పీస్ తీసుకుని ఒకసారి చూడండి, బరకం పీస్ మీద కూడా మనకి క్రయాన్ మార్కింగ్ కనబడుతుంది కదా, అదే మార్కింగ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే నెక్ వైపు కూడా చూసారా, నెక్ వైపు కూడా సగభాగాన్ని ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మనకు షేప్ అయితే ఇలా వస్తుంది కదా, ఈ షేప్ని మళ్ళీ డబుల్ పోలింగ్ వేసి కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేస్తే మనకి రెండు సైడ్లు అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ప్యాచ్ వర్క్ కోసము సారీ క్లాత్ని అయితే ఉపయోగిస్తున్నానండి. నేను సారీ క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఉపయోగించుకోవచ్చు. ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచెస్ వెడల్పుతో అయితే శారీలోంచి కట్ చేసుకున్నానండి. ఈ విధంగా మనము బరకం పీస్ని అయితే వేసుకుని ఏ పీస్కి ఆ పీస్కి వేసుకోవాలండి. అంటే ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదండి మనకి బరకం పీసులు. ఇదైతే ఒక పీస్ని అయితే ఈ విధంగా వేసుకున్నాను. కదలకుండా ఉండడం కోసం పినీస్ అయితే పెట్టుకున్నాను. చుట్టూ కూడా 1/4 ఇంచు క్లాత్ ఉండేలాగైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుని మనము కుట్టు వేసేసుకోవాలండి. ఈ విధంగా మడత పెట్టి నీట్గా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంకొక పీస్ ఉంది కదండి, ఆ పీస్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మనకి 2 పీసుల్ని రెడీ చేసుకున్నప్పుడు ఈ 2 పీసుల్ని కూడా పెట్టినప్పుడు ఎదురెదురుగా ఈ విధంగా అయితే రావాలండి. చూసారు కదా, సారీ క్లాత్ని మనము అలాగా అతుక్కోవాలన్నమాట. రెండు ఒకవైపుకి వచ్చేలా కాకుండా చెరో వైపుకి వచ్చేలాగా జాయింట్ చేసుకుని అప్పుడు మనము బ్లౌజ్ నెక్కకి అయితే వీటిని జాయింట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి వెళుతుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో అయితే మీకు వస్తుందండి. ఈ విధంగా మనము బ్లౌజ్ నెక్కి జాయింట్ చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. మనము సారీలోంచి 3 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకున్న పీసులోంచి చిన్న ముక్క అయితే ఈ విధంగా తీసుకుని మడత పెట్టి అయితే కుట్టు వేసుకోవాలి. ఈ ముక్క వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే సారీలోంచి అయితే నేను 3 ఇంచెస్ వెడల్పుతో అయితే కట్ చేసుకున్నానండి. మనము ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాల్సిన పని లేదండి. చీర కొంగులోంచి అయితే అంటే మనకి కట్టు సెంగు ఉంటుంది కదా, కట్టు సెంగులోంచి 3 ఇంచెస్ వెడల్పుతో అయితే ఈ క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. మొత్తం నెక్కి డిజైన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. మనము ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అని చెప్పాను కదండి. అయితే పొడవు ఎంత తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మనం నెక్ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ టైప్ మార్కింగ్కి ఆ టైప్ మార్కింగ్కి ఎంత దూరం ఉందో కొలత తీసుకుని అయితే దాని ప్రకారం కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, ఈ లైన్ నుంచి ఆ లైన్కి సరిపడా
వెడల్పుతో అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా రెడీ చేసుకుని జాయింట్ చేసుకోవాలి. మనము కుట్టు వేసిన తర్వాత కుట్టు బయట ఉన్న కొచ్చంతా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక నొడానికైతే నడుం బద్ద అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ నడుం బద్దని ఇలా మడత పెట్టేసి మనకి బ్యాక్ డాట్ వేయాలి కదండి, బ్యాక్ డాట్లు కూడా వేసేసుకోవాలి చెరువు పక్కని. ఈ విధంగా డాట్స్ వేసుకుని రెడీ చేసుకున్న తర్వాత గోల్డ్ లేస్ అయితే వేసుకోవాలండి. దీనికోసం అయితే మీరు కావాల్సిన గోల్డ్ లేస్ని తీసుకొచ్చి వేరే మోడల్ అయినా తీసుకోవచ్చు. కలర్ కూడా వేరే యూజ్ చేద్దాం అనుకుంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం అంతా గోల్డ్ లేస్ వేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి నెక్ డిజైన్ అయితే పూర్తయిపోతుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. కొత్త టైలర్స్ కూడా చాలా ఈజీగా అయితే వేయవచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.